జిల్లా బద్వేల్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపుతూ వచ్చిన బిజీ వేముల కుటుంబాన్ని టీడీపీ అధిష్టానం పక్కన పెట్టిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. గత ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, నియోజకవర్గంలో సంస్థాగత బలం తగ్గడం, నాయకత్వంలో సమన్వయ లోపాలు కనిపించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం బద్వేల్ కొత్త రాజకీయ వ్యూహానికి శ్రీకారం చుట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ భవిష్యత్తు వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త నాయకత్వం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి రాబోయే స్థానిక ఎన్నికలకు బలమైన సంస్థాగత నిర్మాణాన్ని సిద్ధం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. బద్వేలు నియోజకవర్గంపై చాలా కాలంగా బిజువేముల కుటుంబ ప్రభావం ఉంది. ఆ కుటుంబం స్థానిక రాజకీయాల్లో లోతైన మూలాలు పెంచుకొని అనేక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీకి రావాల్సిన ఫలితాలు రాకపోవటం, పార్టీ కేడర్లో అసంతృప్తి, నాయకత్వ సమన్వయంలో లోపాలు వంటి అంశాలు పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చాయి. దీని ఫలితంగానే కొత్త ఇన్ఛార్జి నియామకం జరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మంచూరి సూర్యనారాయణ రెడ్డి డీసీసీ బ్యాంకు చైర్మన్గా అనుభవం కలిగిన నాయకుడు. ఆయన పాలనా నైపుణ్యం, సమన్వయ శక్తి, ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఈ బాధ్యత అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మంచూరి సూర్యనారాయణ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కృషి చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారిని ఒకే వేదికపై తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో వ్యక్తిగత విభేదాలు, వర్గ రాజకీయాల కారణంగా పార్టీ కార్యకలాపాలకు దూరమైన నాయకులను కూడా మళ్లీ చురుకుగా పనిచేసేలా ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. కేవలం పార్టీపరమైన కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం పైన ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని స్థానిక నాయకులు చెబుతున్నారు. తాగునీటి సమస్యలు, రహదారుల అభివృద్ధి, సాగునీటి ఇబ్బందులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తూ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇటీవల బద్వేల్లోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఒక నియోజకవర్గం 4 వారాలు 4 పర్యటనలు అనే కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశమైంది. డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించే అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం అమల్లో కూడా బద్వేలు నియోజకవర్గం నుంచి స్పందన కనబరిచిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో విజయవంతం చేసేందుకు సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పార్టీ శ్రేణులను సమన్వయం చేశారని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఆయన చూపుతున్న చొరవ పార్టీకి సానుకూల వాతావరణాన్ని తీసుకొస్తుందని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ సంస్థాగతంగా బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో అంతర్గత విభేదాల కారణంగా ఇనాక్టివ్గా ఉన్న పలువురు నాయకులు మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, గ్రామ స్థాయిలో సమావేశాలు పెరగటం, కార్యకర్తలతో నిరంతర సమన్వయం కొనసాగించడం వంటి పరిణామాలు పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బిజువేముల కుటుంబం ప్రభావం క్రమంగా తగ్గిపోతుందా, లేక ఇది కేవలం సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగమేనా అనే చర్చ కూడా
రాజకీయ వర్గాల్లో సాగుతుంది. పార్టీ అధిష్టానం మాత్రం వ్యక్తుల కంటే పార్టీ బలోపేతానికే ప్రాధాన్యం ఇస్తుందని, గెలిపే లక్ష్యంగా నాయకత్వంలో మార్పులు చేస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే స్థానిక రాజకీయాల్లో ఈ మార్పులు బిజివేముల కుటుంబ రాజకీయ భవిష్యత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే సంస్థాగతంగా పార్టీని సిద్ధం చేసే పనిలో నాయకత్వం నిమగ్నమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఇన్ఛార్జి నియామకంతో క్యాడర్లో ఉత్సాహం పెరిగిందని, గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే బద్వేలు రాజకీయాల్లో టీడీపీ కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తుంది. కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ క్షేత్రస్థాయిలో బలపడాలని, స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతుంది. అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? కొత్త సమీకరణాలు ఎన్నికల ఫలితాలపై ఎంత ప్రభావం చూపుతాయి? బద్వేల్లో టీడీపీ ఆశించిన రాజకీయ మార్పు తీసుకురాగలదా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న స్థానిక ఎన్నికల్లోనే లభించనుంది.